అందరికీ నమస్కారం. నా పేరు ప్రీతి ముల్బాగల్, మీ హోస్ట్. సాక్షి టీవీ వారి ఎన్ఆర్ఐ మూవీ టాక్స్ షోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సినీ పరిశ్రమలో మొట్టమొదటిసారిగా అరిషడ్ వర్గాలపై తీసిన మూవీ 'ఆరి'. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'ఆరి' మూవీని తెరకెక్కించనున్నారు. సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయ భరద్వాజ్ వంటి యాక్టర్స్ నటించిన ఒక స్పిరిచువల్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'ఆరి'. భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా త్వరలో రిలీజ్ కానుంది. ఈ మూవీ గురించి తన ప్రయాణాన్ని, మరిన్ని విశేషాల్ని మనతోటి చర్చించడానికి వచ్చారు మన ముందుకి ప్రెజెంటర్ ఆర్వి రెడ్డి గారు. ఆర్వి రెడ్డి గారు, వెల్కమ్ టు ద షో ఎన్ఆర్ఐ మూవీ టాక్స్. Thank you so much, Preeti and Sakshi TV and audience. Very good morning, good evening to all of you, and very happy to be part of this, session, and just to showcase about Ari journey, the movie Ari. My name is Nobody. సో మీరు గిద్దలూరు గ్రామానికి చెందిన నివాసులు, షికాగోలో ఉంటున్నారు. సో మొట్టమొదటి సినిమాని ఉన్న చోట తీయకుండా ఇండియా వెళ్ళి తీయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అది ఒక సాహసం అని చెప్పచ్చు, అవునా? అంటే లాజిస్టిక్స్ అండి, అందరికి తెలిసిందే. ఇప్పుడు యుఎస్ లో ఉన్నా కానీ యుఎస్ లో సినిమా తీయాలి అంటే యూ హావ్ టు గో బై దోస్ నామ్స్ విదిన్ యుఎస్. కాకపోతే మనం పెరిగిన వాతావరణము, ఇప్పుడు నేను వచ్చిన వి స్టార్టెడ్ విత్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, వెరీ హంబుల్ బిగినింగ్స్. సో ఇక్కడ సినిమాలు చూస్తూ చదువుతూ పెరిగి ఉన్నాం కాబట్టి ఆ అటాచ్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మన పీపుల్తో కమ్యూనికేట్ అవటం, మనకేం కావాలో చెప్పటం, చేయించుకోవటం, ఆ కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ లాజిస్టిక్స్ కూడా ఇక్కడ పీపుల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇప్పుడు డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు. సో ఇక్కడ యాక్సెస్ ఈజీగా ఉంటుంది. సో వర్క్ ఎన్విరాన్మెంట్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. దాట్స్ వై ఫస్ట్ మూవీ మనం తెలుగులో తీయాలి, తెలుగులో ఉండాలి, తెలుగు వాడిని అయినందుకు. సో అలాంటి ఆలోచనతో వచ్చింది తెలుగులో తీయాలని. ఓకే. సో ఈ మూవీకి మీరు భారీ బడ్జెట్ నే తీసినట్టుగా అనిపిస్తోంది ట్రైలర్ చూస్తే. సో రిలీజ్ డేట్ ఎప్పుడు అనుకుంటున్నారు? అంటే మేము యాక్చువల్గా కొన్ని విండోస్ చూసామండి. అంటే మేము వాచ్ చేస్తున్నాము వచ్చే సినిమాలు ఏమున్నాయి, నెక్స్ట్ వీక్ ఏమున్నాయి. 30th యాక్చువల్గా వుడ్ బి ఎ గుడ్ వన్, బట్ షార్ట్ టైం అయిపోయింది. మా ఫస్ట్ కాపీ వచ్చేసి మేము మొత్తం ఫైనలైజ్ చేసి ఇట్స్ సెన్సార్ అయిపోయి రెడీగా ఉంది. సో క్యూబ్ రెడీ అది యాక్చువల్గా. సో బేసిక్గా 30th ఇస్ పాస్డ్ ఆన్. సో నెక్స్ట్ 2 weeks అనుకుంటున్నాము, 6th కానీ 12th కానీ. సో తగ్ లైఫ్ ఉంది, తర్వాత హరిహర వీరమల్ ఉంది. సో కొంచెం ఆలోచిస్తున్నాము. ఈ సినిమా ఇండస్ట్రీకి మేము కొత్త వాళ్ళము, సో ఆ స్పేస్ చూసుకుంటున్నామండి. సో అంటే మరి వీటితోటి పోటీ పడగలరు అనుకుంటున్నారా మీరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రం, భారీ బడ్జెట్ చిత్రం అది దాంతో అనుకుంటున్నారా? జూన్ అంటే పోటీ అనేది అంటే ఇప్పుడు హీస్ ఎ బిగ్ స్టార్ అండి. ఇప్పుడు బియాండ్ యాజ్ ఎ సెలబ్రిటీ, his dynamics are different right now. He's a deputy chief minister, politician. So పవన్ కళ్యాణ్ గారితో కాదు, ఆయన సినిమాతో కూడా కాదు. ఎందుకంటే మేము జస్ట్ కంటెంట్ స్టాండ్ పాయింట్ మా కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు పోటీ అనకుండా మాకు ఒకవేళ స్పేస్ వస్తే 12th అంటే మాకు థియేటర్స్ దొరికితే, ఆపర్చునిటీ ఉంటే, కంటెంట్ వైజ్ దిస్ ఇస్ వెరీ గుడ్. ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు హరిహర వీరములు దాని జోనర్ డిఫరెంట్, మా జోనర్ డిఫరెంట్. సో ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్తో పాటు ఈ సమాజంలో మంచి చెడు చెప్పే ఉద్దేశం ఉన్న ఈ సినిమా ఇది మాది. అరి షడ్వర్గాల నుంచి ఫస్ట్ 2 letters అరి అని మేము పెట్టుకున్నాము. దానికి అంటే సాంస్క్రిట్లో చూసుకుంటే అరి అంటే ది ఎనిమి, మన అంతర్గత శత్రువుల్ని ఎలా జయించాలి అని చెప్పేదే ఈ సినిమా. సో పవన్ కళ్యాణ్ గారితో కాదు, ఆయన సినిమాతో కాదు, కానీ స్పేస్ వస్తే కంటెంట్ స్టాండ్ పాయింట్, ఎస్ వీ కెన్ కంపీట్ విత్ ద కంటెంట్, నాట్ విత్ ఎనీ అదర్ థింగ్. సో కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి థగ్ లైఫ్ అనేది ఇంకొక చిత్రం కూడా ఉంది కదా, అది మరి డబ్బింగ్ మూవీ కాబట్టి దాన్ని కాస్త అంత పోటీ అనుకోవట్లేదా మీరు? అంటే అంత పర్వాలేదు అలా ఏం లేదండి. అలా ఏం లేదండి. అంటే ఇప్పుడు ఎవరికి అంటే పోటీ అని కాదండి, స్టార్డమ్ ఉంటుంది. మా దగ్గర స్టార్డమ్ లేదు.
మా కథే మా హీరో. మా అంటే వెరీ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్ఫార్మర్స్ ఈ సినిమాలో పనిచేశారు. సో, మా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఫస్ట్ కథ, దాని తర్వాత వాళ్ళ పెర్ఫార్మన్స్, ఈ స్టోరీ లైను, మేము చెప్పిన విధానము. అందరూ చెప్తా ఉంటారు. బట్ మా సినిమా కాబట్టి మేము ఎక్కువ చెప్పుకున్నట్టు ఉంటుంది. బట్ దిస్ ఈస్ సర్టన్లీ ఏ గుడ్ ఫీల్ గుడ్ మూవీ టు 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 ప్రెజెంట్ టు ద పీపుల్. సో, దే సర్టన్లీ ఎంజాయ్ దిస్ మూవీ. ఓకే. మరి మనకి వెటరన్ యాక్టర్స్ 'సుమన్' గారు, 'ఆమని' గారు కూడా ఈ మూవీలో ఉన్నారన్న వార్త వచ్చింది. మరి ఫస్ట్ ట్రైలర్‌లో వారిని ఎందుకు చూపెట్టలేదు? ఏదన్నా సర్ప్రైజ్ ఎలిమెంట్ లాంటిదేమన్నా అనుకున్నారా? చాలా సర్ప్రైజెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ మూవీ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి చూసుకుంటే, మేము ఒక మినిమమ్ గ్యారంటీ హీరో తో చేయాలి అని జెప్పేసి చాలా వెయిట్ చేసాము. ఒక 6 మంత్స్ వెయిట్ చేసాము. మాకు ఆ డేట్స్ దొరకనప్పుడు మేము యాక్చువల్‌గా ఇంకో హీరోని గూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ హీరోని గూడా మేము ట్రైలర్‌లో పెట్టలేదు. వి వాంటెడ్ టు సర్ప్రైజ్. వి వాంటెడ్ టు రివీల్ ది ప్రొటగానిస్ట్. Maybe when we come for complete release and teasers and trailers, ఒక ఈవెంట్‌లోనే మేము రివీల్ చేయాలనుకుంటున్నాము. సుమన్ గారు, ఆమని గారు ఫెంటాస్టిక్ రోల్ ప్లే చేశారు వాళ్ళు. ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో, బ్యాక్‌డ్రాప్‌లో వస్తుంది. సాయి కుమార్ ఫ్రెండ్‌గా యాక్ట్ చేశారు. చానా హృద్యంగా, అసలు మనం అంటే ప్రతి ఒక్కరిని వాళ్ళ పాత స్నేహితులు, వాళ్ళ పాత కాలానికి, వాళ్ళ స్నేహితులతో మళ్ళీ కనెక్ట్ అయ్యేటట్టు చేస్తుందండి ఆ ఎపిసోడ్. సో, థాంక్ యూ టు సుమన్ గారు, మేము అడగంగానే చేశారు. బట్ ఐ హావ్ వెరీ హై రిగార్డ్స్ ఫర్ సుమన్ గారు అండ్ ఆమన్ గారు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ మూవీ. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్ ఫర్ మెన్షనింగ్ దోస్ పీపుల్. సో, వి వుడ్ ఆల్సో లవ్ టు సీ దెమ్ ఆన్ స్క్రీన్ అండి. మన వెటరన్ యాక్టర్స్ 90స్‌లో ఉన్న అందరికీ వారు చాలా ప్రియమైన యాక్టర్స్ వాళ్ళంతా. అండ్ ఈ సినిమా ప్రివ్యూ గురించి మన ఉపరాష్ట్రపతి గారు, వెంకయ్య నాయుడు గారు, పలు స్వామీజీలు, ఇస్కాన్‌కి చెందిన గురువులు వంటి వారు చాలా చూసారు కదా! సో, మీకు ఎటువంటి ఫీడ్‌బ్యాక్ వచ్చింది? సో, ఇది ఒక అంటే ఈ సినిమా సనాతన ధర్మం, అంటే కంప్లీట్‌గా హిందుత్వాన్నో, లేకపోతే సనాతన ధర్మాన్నో మోస్తూ తీసిన సినిమా కాదండి. ఒక ధర్మాన్ని చెప్పాలనుకున్నాం అంటే, ఒక మనిషి ఒక ఇన్‌హ్యూమన్‌గా ఉంటున్నప్పుడు, ఆహ్, ఎవరో ఒకరు వాళ్ళని సరిదిద్దే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది? ధర్మాన్ని కాపాడితే ఎలా ఉంటుంది? అని చెప్పే చిత్రమే ఇది. ఇప్పుడు మనకి ఎవరు అదుపు లేనప్పుడు మనం ఎలా ఉంటాము? ఒక మనిషిగా మనం ఎలా ప్రవర్తిస్తాము? ఆ ప్రవర్తన వలన ఎవరు ఎలా ఇబ్బంది పడతారు? ఆ ఇబ్బందులు మనకు తెలియకుండానే మనం ప్రవర్తిస్తా ఉంటాము. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఒక మనిషి ఒక దైవాంశ సంభూతుడనుకోండి. అలాంటి వాళ్ళు మనిషి రూపంలో వచ్చి, ఇలాంటి వాళ్ళని ఆహ్, ఒక సన్మార్గంలో పెట్టినప్పుడు, ఒక దారి చూపించినప్పుడు వీళ్ళు ఎలా మారతారు? మారినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ఆల్మైటీ పవర్ అండి. ఇప్పుడు ఒక దేవుడి లీల. ఆ దేవుడి లీలని నమ్మితే ఎలా ఉంటుంది? వీళ్ళ జీవితాలలో ఎన్ని మార్పులొస్తాయి? చానా హృద్యంగా ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అండి. ఫస్ట్ హాఫ్ అంతా చానా ఎంటర్‌టైనింగ్‌గా, సైకలాజికల్‌గా, చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్ మీకు ఆహ్, దేవుడి లీల కరెక్ట్‌గా కనిపిస్తుంది. ఒక్కొక్క క్యారెక్టర్ ఎంటర్ అవుతున్న కొద్దీ మీకు క్యూరియాసిటీ పెరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? అంటే నెక్స్ట్ ఏ యాక్టివిటీలో వీళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తారు? దేవుడు ఏం చేస్తాడు వీళ్ళని? వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? అంటే సినిమా మొత్తం అలా మిమ్మల్ని కూర్చోబెడుతుంది. లాస్ట్ సీన్ వరకు నా గట్ ఫీలింగ్ ఏందంటే, నేను సినిమా చూసాను. మీరు సీట్‌లో నుంచి ఎళ్ళిపోయేటప్పుడు కూడా నిలబడి ఎనక్కి చూస్తారు. ఓకే. ఇంకేమైనా చెప్తారా? ఎండింగ్ అని వచ్చే వరకు చూస్తూనే, రోలింగ్ టైటిల్స్ వరకు మీరు చూస్తూనే ఉంటారు. అదే నేను ట్రైలర్ చూసాను. చాలా ఇంట్రిగింగ్‌గా ఉంది. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ 6 మంది 6 క్వెషన్‌లతోటి వచ్చారు. సో, దాని గురించి ఎలా ముందుకు వెళ్తారు అన్నదే ఈ చిత్రం. సో, ఏం చెప్పగలుగుతున్నారు? ఏం చెప్పబోతున్నారు అనేది. సో, మీరు చెప్పిన ప్రకారంగా సనాతన ధర్మాన్ని ఉద్దేశించి చెప్పబోతున్న యాహ్! చిత్రం ఇది. సో, అంతేగాని ఒక అంటే ఒక హిందూయిజంని ప్రాపగేట్ చేయటానికో, లేకపోతే హిందుత్వాన్ని ఇది చేయటానికో చేసిందేది కాదు. లేదండి. సో, ఏ అలా అని ఏమి కాదండి. ఇప్పుడు ఏ అదర్ మతాలు గాని, లేకపోతే అదర్ రిలిజియన్స్ కానీ, అంటే హిందూ రిలీజియన్ గాని దాని బేస్డ్ కాదండి. ఇది రిలిజియన్ బేస్డ్ సినిమా కాదండి. కానీ ఆహ్, ఒక భాగవతంలో ఇప్పుడు మనకు తెలిసినవి ఇవన్నీ, అంటే
కామం, క్రోధం, మదం, మాత్సర్యం ఈ ఈ అరిషడ్ వర్గాలలో ఈ 6 ఉంటాయి కాబట్టి, ఈ 6 క్యారెక్టర్స్ ఇప్పుడు మనం చదువుకున్నాము. కానీ వాటి పరివర్తన, ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది తెలీదు. ఒక్కొక్క క్యారెక్టరు ఒక్కొక్క ఒక మనిషి ఒక మనిషి రూపంలో తెర మీద కనిపించినప్పుడు ఆహ్, వాటి బిహేవియర్‌ని ఈ మనిషి చూపిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? నిజంగానే ఈ క్యారెక్టర్స్ అన్నీ ఒకటికొకటి తారసపడతాయి. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ డైరెక్టర్ ఎంత నీట్‌గా రాసుకున్నారంటే, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ క్యారెక్టర్స్ అన్నీ ఒకరికొకరు కనెక్ట్ అవుతారండి సినిమా మొత్తంలో. ఇది ఏదో ఆంథాలజీ ప్యారలల్‌గా డిఫరెంట్ స్టోరీస్ కాదండి. దే ఆర్ ఆల్ ఇంటర్‌లింక్డ్. ఓకే. దే ఆర్ ఆల్ రిలేటెడ్. అండ్ ఆ రిలేషన్స్ రివీల్ చేస్తున్నప్పుడు వచ్చే క్యూరియాసిటీ చాలా స్ట్రాంగ్ ఉంటదండి. ఆడియన్స్ ఎట్లా అంటే చాలా క్యూరియాసిటీతో చూస్తారనేది నా నమ్మకం. సో 'పేపర్ బాయ్' మూవీతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ గారు మన 'జయశంకర్' గారు. సో వారినే డైరెక్షన్‌కి తీసుకోగల కారణం? అంటే మేము ఈ జర్నీ ఈ థాట్ అనుకున్నప్పుడు, చేస్తున్నప్పుడు అతని షార్ట్ ఫిల్మ్స్ ప్లస్ 'పేపర్ బాయ్' చానా అంటే రీజనబుల్‌గా ప్లస్ ఆహ్, థాట్ ప్రొవోకింగ్‌గా ఉండేవండి. సో, నేను తీయాలనుకున్నప్పుడు కూడా చాలా లవ్ స్టోరీస్ చాలామంది చెప్పారు. సో, నేనేంటంటే ఒక డిఫరెంట్ జోనర్‌లో ఎళ్ళాలి. మనం ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని ఒక హార్డ్ హిట్టింగ్ సబ్జెక్ట్‌ని చెప్తే ఎలా ఉంటుంది? నిజంగానే దీన్ని జనాలలోకి మనం తీసుకెళ్ళాలి అంటే మన ఎపిక్స్ మన 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 ఇతిహాసాలు, మన పురాణాలు చాలా కథలున్నాయి. వీటల్లో నుంచి మనం పురాణాలలో ఉన్న కథని మనం సోషల్‌గా ప్రెజెంట్ చేస్తే ఎలా ఉంటుంది? దాని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు 'జయశంకర్' 'పేపర్ బాయ్' చూడటం జరిగింది పాండమిక్ టైమ్‌లో. సో, అప్పుడు కనెక్ట్ అయ్యి మనం మాట్లాడినప్పుడు డిఫరెంట్ స్టోరీస్ చెప్పాడు. కానీ నేను ఆహ్, ఏది యాక్సెప్ట్ చేయలేదు. ఫైనల్‌గా ఈ స్టోరీ చెప్పినప్పుడు చానా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ దే టాక్ ఈచ్ అదర్, దే హావ్ ఎ కొలిషన్. ఆ ఇంపాక్ట్ తె తెర మీద చూసినప్పుడు బావుంటుంది అనిపించి నేను ధైర్యం చేశానండి దీనికి. అలా మేము కనెక్ట్ అయ్యాము. హుహుహుహు. డైలాగ్స్ కానీ, లేకపోతే క్యారెక్టరైజేషన్ గానీ, పిక్చరైజేషన్ కానీ చాలా స్మూత్‌గా ఎళ్ళిపోతుంటుందండి. మీకెక్కడ సినిమాలో కూర్చున్న తర్వాత బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ మీకు బోర్ కొట్టదు. మీ ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవ్వరు. విజువల్స్ మిస్ అవ్వరు. అంటే ఆహ్, మౌల్డెడ్ లైక్ సినిమాటిక్ బ్రిలియన్స్ అంటారు. లేకపోతే సినిమాటిక్ విజువల్స్ ఉండాలి. ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. మీటర్ ఉండాలి అని చెప్తా ఉంటారు కదా! ప్రతి స్టేజ్‌లో మీటర్ పెంచుకుంటూ పోయాడండి ఈ సినిమాలో. సో, క్లైమాక్స్ అయితే అల్టిమేట్ అండి. క్లైమాక్స్ మీరు ఆల్‌మోస్ట్ ఒక ఆహ్, కళ్ళల్లో నీళ్లు తిరిగి బయటకొస్తారు మీరు. అంటే ఇవి ఆనంద బాష్పాలుంటాయి మీకు. ఏడుపు కాదు. మాది ఏడుపు సినిమా కాదు. ఒక చేంజ్ చూసిన తర్వాత మనిషిలో పరివర్తన చూసిన తర్వాత మీకు తెలియకుండానే ఆనంద బాష్పాలొస్తాయి. మీరు కూడా ఒక ఫీల్ గుడ్ భావనలో బయటకొచ్చేస్తారు. మీరు వింటుంటేనే ఇంకా ఐ యామ్ ఈవెన్ మోర్ ఇంట్రిగ్డ్ తెలుసుకోవటానికి యాహ్! దీని గురించి. సో దీంట్లో స్కెడ్యూల్ ఎప్పటినుంచో అనుకుంటున్న మూవీ కదా ఇది. సంవత్సరంన్నర పైగా డిలే అయింది. ఈ డిలే గల కారణాలేముంటాయి? అంటే ఈ సినిమా అయిపోయిందండి. అంటే ఫస్ట్ కాపీ అయిపోయింది. సెన్సార్ అయిపోయింది. మేము ప్రివ్యూస్ ప్రసాద్ ల్యాబ్స్‌లో వేసాము. మీకు చెప్పాను గదా! హుహు. చాలామంది ప్రముఖులు ఈ సినిమాను చూసారు. 'యండమూరి హ్మ్. వీరేంద్రనాథ్' కానీ, లేకపోతే హిందుత్వ సంఘాలు గానీ, ఆహ్, మన ఇస్కాన్ వాళ్ళు గానీ అందరూ చూసారు. చూసిన తర్వాత క్లాసిక్ మూవీ చాలా బావుంది అని చెప్పారు. కానీ కానీ మేము సెన్సార్ ఇనిషియల్‌గా వల్ల మా థాట్ లేట్ అయిందంటారా? ఏదన్నా ఏమన్నారు? సెన్సార్ చేయడం జరిగిందా? ఏవన్నా విషయాలు దానివల్ల ఏమన్నా డిలే అయిందంటారా? ఆ! లేదండి. సెన్సార్ వలన అలా అట్లాంటి ఇబ్బందులు ఏమి లేదండి. సెన్సార్ చాలా సాఫీగా, హ్యాపీగా జరిగింది. అసలు మాకు యూఐఏ సర్టిఫికేట్ ఇచ్చారు. యూఐఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవండి. సో, ఒకరిద్దరు అంటే ఒక సినిమా నాది ఫస్ట్ మూవీ, నాది ఫస్ట్ జర్నీ, లాట్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్. సో, ఒక ఫీడ్‌బ్యాక్ వచ్చినప్పుడు దీన్ని కమర్షియల్‌గా మేము ఇనిషియల్‌గా అనుకున్నది ఓటీటీ మూవీ చేయాలి అనుకున్నాము. దాని తర్వాత దీని స్కోపు, దీని కంటెంట్ మీరు సెల్యులాయిడ్‌కి తీసుకెళ్ళాలి. సెల్యులాయిడ్‌కి తీసుకెళ్తే ఇంకా చాలా రీచ్ ఉంటుంది. మీరు ఆ ప్రయత్నం చేయండి. కొంచెం కమర్షియల్స్ యాడ్ చేయండి అన్నప్పుడు మేము ఒక 1, 2 మంత్స్ బ్రేక్ తీసుకొని దాని గురించి ఆలోచించి ఐ నో ఇప్పుడు చెప్తే అంత గట్సీగా మీరు చేసారా? చేయగలిగారా? అంటే
నాకు హెల్ప్ చేసిన పార్ట్నర్స్ ఉన్నారండి. నేను ఈ సిట్యుయేషన్ చెప్పినప్పుడు, చేసినప్పుడు ఈ ఈ సిట్యుయేషన్ అర్థం చేసుకొని సినిమా కంటెంట్ నచ్చి, సినిమా నచ్చి వాళ్ళు ఆహ్, నాకు హెల్ప్ చేశారు. హెల్ప్ చేసినప్పుడు వాళ్ళిచ్చిన ధైర్యంతోటి వాళ్ళని పార్ట్నర్స్‌గా చేసుకొని దీన్ని రీషూట్‌కెళ్ళాం. రీషూట్‌కెళ్ళి తర్వాత దీన్ని కంప్లీట్ స్పిరిచ్యువల్, సైకలాజికల్ థ్రిల్లర్‌గా విత్ ఎంటర్‌టైన్‌మెంట్, విత్ విజువల్స్, విత్ కమర్షియల్స్ దీన్ని విత్ అంటే ఫైట్స్ ఎక్కడ ఏ వర్గాన్ని కూడా పరచకూడదు అనే ఉద్దేశంతోటి అంటే అన్ని 6 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 60 ఏళ్ల ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఆనందించే విధంగా తీర్చిదిద్దాం. సో సో ఒక కమర్షియల్ మూవీ అని చెప్పచ్చా దీన్ని? కమర్షియల్ మూవీ పక్కా అంటారా దీన్ని? కమర్షియల్ మూవీ అండి. పక్కా మీకు యూ విల్ హావ్ ఆల్ ఎలిమెంట్స్. ఎవ్రీబడీ కెన్ ఎంజాయ్. మీరు ఒక ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు మీకేంటంటే మేము చెప్పాలనుకునేదంటే కాన్సెప్ట్. మా కాన్సెప్ట్ ఒక్కటే మా కథ గురించి మేము చెప్పాలనుకున్నాము. మిగతా కమర్షియల్స్ కానీ, మిగతా సెల్లింగ్ పాయింట్స్ గురించి లేకపోతే ఈ ఇండస్ట్రీలో దీన్ని పిచ్ చేయాలి, మేము సేల్ చేసుకోవాలనే థాట్ ప్రాసెస్‌లో చేయలేదు. ఓకే. వి వాంటెడ్ టు జస్ట్ హిట్ వెరీ హార్డ్ విత్ ద ట్రైలర్. ఓకే. దిస్ మూవీ ఈస్ టోటల్లీ డిఫరెంట్. ఈ జోనర్ డిఫరెంట్. ఈ మూవీ డిఫరెంట్ అనే దాని మీదనే చెప్పాం. మాకు హీరో, హీరోయిన్ లేకపోతే స్టార్ కాస్ట్ ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు లేకపోయినా గానీ ఇమ్మీడియేట్ రెస్పాన్స్ వచ్చిందండి. సో, ఇమ్మీడియేట్ హిట్ అయిపోయింది ట్రైలర్. సో ట్రైలర్ హిట్ అయింది సరే. బట్ ఇది స్టోరీ వినగానే మీకెలా అనిపించింది? ఫస్ట్ టైమ్ అంటే మీరేమన్నా కాస్త టైం తీసుకొని ఆలోచించి చూద్దాము, చేద్దాం అనుకున్నారా? లేకపోతే వినగానే ఇట్ వాస్ బ్యాంగ్ ఆన్ టు యువర్ ఇంట్రెస్టా? నో. అదేనండి. చాలా స్టోరీస్ విన్న తర్వాత నాకు ఇదొక ఐయామ్ ఏ స్పిరిచ్యువల్ ఇంక్లైన్డ్ పర్సన్. ఐ మీన్ ఇట్లాంటి స్టోరీస్ విన్న తర్వాత మీకు సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటే దేవుడే మనిషి రూపంలో వచ్చి సంస్కరిస్తాడు అనుకున్నప్పుడు, ఒక సోషల్ పీపుల్‌ని మన హ్యూమన్స్‌ని మనిషి రూపంలో దేవుడొచ్చి సంస్కరిస్తాడు అనుకున్నప్పుడు చాలా కనెక్ట్ అయిన పాయింట్ అండి. మీకు లాస్ట్ వరకు దేవుడు చేయిస్తున్నాడనే విషయము రివీల్ కాదండి. మీకు ఎలా ఉంటుందంటే, ఈయన ఎవరు? ఎందుకు? ఏంటి? అని ఒక మీ ఇంటర్వెల్ అయిపోయి కొంత స్టోరీ నడిచిన తర్వాత అందరికీ ఈ క్వెషన్ ఒస్తుంది. ఎవరైతను? 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 అని. అందుకే మీరు చూస్తే టైటిల్ గూడా చానా హుహు. థాట్ అంటే చాలా ఆలోచించి పెట్టిందండి. ప్రవోకింగ్. ఊరికే థాట్ ప్రవోకింగ్. మై నేమ్ ఈస్ నోబడీ అంటే ఎవరికి రైట్. తెలీదండి. ఆయన ఎవరో తెలీదు. ఇప్పుడు రెగ్యులర్‌గా మనకి ఒక మెంటర్ ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడు, వాళ్ళ పేర్లుంటాయి. మనకు తెలుసు. ఇప్పుడు నేమ్ బోర్డ్స్ పెట్టుకొని పక్కన కూర్చుంటాం. ఒక లాయరో, ఒక ఒక జడ్జో, ఒక పోలీస్ ఆఫీసరో లేకపోతే ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళ పేర్లుంటాయి. నేమ్ బోర్డ్ ఉంటుంది. అలానే ఇతనికి 'అరి' అని ఉంటుంది. 'మై నేమ్ ఈస్ నోబడీ' అని ఉంటుంది. హ్మ్. సో హూ ఈస్ దట్ నోబడీ? అదే. టైటిల్‌తో పాటి, ట్రైలర్‌తో పాటి అన్నీ ఇంట్రిగింగ్‌గా అనిపించాయి. అండ్ ఆ మొట్టమొదటి పాట గూడా రిలీజ్ చేశారు కదా! పాట గూడా చాలా బావుంది. 'చిన్నారి కిట్టయ్య' చాలా చాలా మ క కసర్ల శ్యామ్ గారు ఆ లిరిక్స్ చాలా రాశారండి. అంటే ఒక భాగవతాన్ని మొత్తం ఆ పాటలో పెట్టేసి శ్రీకృష్ణుని లీలని, శ్రీకృష్ణుడు అంటే ఎవరు? ఏంటి? అని ఒక సరళంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో మంగ్లీ గారు ప్రాణం పోసారు ఆ పాటకి. మీరు వింటే గూడా చూడొచ్చు. టీ సిరీస్ మా మ్యూజిక్ కొన్నారు. వాళ్ళు పెట్టంగానే అసలు ఓవర్‌నైట్ అది హిట్ అయిపోయింది. ట్రెండింగ్‌లో ఎళ్ళింది. సో ఈ జర్నీలో ఏంటంటే మేము ఆహ్, ప్రతి చోట దీన్ని ఒక మైల్ స్టోన్‌లుగా మలుచుకుంటూ వచ్చాం. ఒక ట్రైలర్ గావచ్చు, ఒక పాట గావచ్చు. మేము సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేసాం రీసెంట్‌గా 'బగబగ' అనేది. అంటే దానిలో హుహు. మీరు సాహిత్యాన్ని చూస్తే ప్రతి పదము మీరు చూసిన ప్రతి పదము మీరు విన్నారు అంటే ఈ సమాజంలో జరుగుతున్న వాటిని క్వెషన్ చేసే విధంగా, ప్రశ్నించే విధంగా, దానికి పరిష్కారం చూపించే విధంగానే ఈ సాహిత్యం కూడా మేము రాసుకున్నాం. ఒకటి కృష్ణుని లీల చెప్పటం 'చిన్నారి కిట్టయ్యలో'. 'బగబగలో' ఈ సమాజంలో ఏం జరుగుతుంది? సమాజాన్ని ప్రశ్నించడం. సో, ఈ ప్రకారంగా అంటే ట్రైలర్‌లో చూసిన లాస్ట్‌లో కాస్త వయలెన్స్ అనిపించింది. మరి చిన్న పిల్లలు కూడా చూడగలిగే విధంగా ఉంటుందంటున్నారు మీరు మరి. సో, ఎలా అంటారు? మరి 6 ఏళ్ల చిన్న పిల్లలని చెప్పేసి అంటున్నారు. సో, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? అర్థమవుతుందా? అంటే అసలు ఇలాంటి మూవీ, ఇట్లాంటి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ చిన్న పిల్లలు అనగానే అర్థమవుతుందంటారా? ఇట్స్ గుడ్ క్వెషన్ అండి. అంటే ఈ ఆలోచన కూడా మాకు వచ్చింది. అంటే మేము ఇంత పెద్ద హెవీ సబ్జెక్ట్‌ని భాగవతంలో ఉన్న అరిషడ్ వర్గాలను తీసుకొని మనం ఒక సినిమాటిక్‌గా దీన్ని చెప్పాలని ట్రై చేస్తున్నాము. పెద్ద అంటే ఒక ఎపిక్‌ని మనం కన్వర్ట్ చేసి సాహసం చేస్తున్నాం. హిస్టారికల్ మూవీ కాకపోయినా గానీ,
హిస్టరీని బేస్ చేసుకొని మనం ఇట్లా మోడర్న్ వరల్డ్‌లోకి తీసుకొస్తున్నాం. ఇలా తీసుకొస్తున్నప్పుడు ఎంతమందికి నిజంగా అరిషడ్ వర్గాలు గానీ, భాగవతం గానీ, మహాభారతం గానీ, ఈ గ్రంథాల గురించి ఎంతమందికి తెలుసు? దీని సారం ఏంటి? ఇప్పుడు వాళ్ళు చదువుకుపోయి ఉండొచ్చు. కానీ మనం ఏం చేయగలం? బెస్ట్ మనము ఈ ప్రజలకి మనం ఏం చెప్పగలం? ఓకే. ఒక్కొక్క గ్రంథం సారం చెప్పగలం. ఓకే. ఈ మహాభారతం అంటే ఇలా ఉంటుంది. భాగవతం అంటే ఇలా ఉంటుంది. రామాయణం అంటే ఇలా ఉంటుంది. కనీసం మనం ఎసెన్స్ చెప్పగలిగితే, దాని సోల్ వాళ్ళకి ఇవ్వగలిగితే బావుంటుందనే ఉద్దేశంతోటే మీరు ఈ సినిమా చూస్తే ఒక మహాభారతం, ఒక భాగవతం చదివినంత సంతోషంగా ఉంటుంది. అందుకే సరళంగా ఉండడానికి ఒక క్యారెక్టర్స్ క్రియేట్ చేసి 'చతుర్, వితుర్' అనే 2 క్యారెక్టర్‌లతోటి మనం యానిమేషన్‌లో క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు వాళ్ళు ఎలా అయితే మనకు చెప్తా వస్తారో ఒక్కొక్క క్యారెక్టర్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఆ విధంగా చెప్పామండి. నేరేటివ్ చేసుకుంటూ వెళ్ళాము. అందుకే నాకు ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నా. ఇది ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది. ఎక్కడ రక్తపాతాలు లేకపోతే ఇట్లాంటివి ఏమి ఉండవండి. ఓకే. ఓకే. ఫీల్ గుడ్ కానీ మూవీ ఒక హ్యాపీగా సాగిపోతుందండి. ఓకే. కానీ ఓటీటీ కాన్సెప్ట్, ఆన్‌లైన్ మూవీస్ విచ్చలవిడిగా అవైలబుల్ ఉన్న ఈ ఎరాలో, ఈ రోజుల్లో థియేటర్‌కి వెళ్లి మీ మూవీ, అది కూడా కొత్త ప్రొడ్యూసర్‌లు, కొత్త బ్యానర్ ఎందుకు చూడాలంటారు? వాట్ ఈస్ దట్ ఈస్ గోయింగ్ టు పుల్ దెమ్? అంటే ఈ కాన్సెప్ట్ మీద మాత్రమే మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారా? కాన్సెప్ట్ ఒకటి అంటే కథ అండి. కథ చానా చానా స్ట్రాంగ్ పాయింట్. మాకున్న వెపన్, మాకున్న అసెట్ మా స్టోరీ లైన్. డైరెక్టర్ గారు చెప్పిన, తీసిన విధానము ఈ 2 కలగలిపితే ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. సినిమాకి ఎందుకు తీసుకెళ్ళాలంటే ఇప్పుడు మీరు ఆలోచించండి. ఒక సినిమా అయిపోయి రిలీజ్‌కి రెడీగా ఉండి ఓటీటీకి నాకు చాలా ఆఫర్‌లు వచ్చినాయండి. కానీ నేను ఓటీటీకి ఇచ్చేసుండుంటే ఈ పాటికి ఈ సినిమా గురించి మాట్లాడుండేవాళ్ళం కాదు. కానీ ఒక ఎ 'యండమూరి వీరేంద్రనాథ్' లాంటి వాళ్ళు గూడా కన్నీళ్లు పెట్టుకొని చెప్పారు. ఇది చాలా మంచి సినిమా. మీరు ఇట్లా సెల్యులాయిడ్‌కి తీసుకెళ్ళగలగాలి. ఇంత కాన్సెప్ట్‌ని మీరు 2 అవర్స్‌లో చెప్పటమే సాహసము. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. అరిషడ్ వర్గాలు మనిషిలో ఉన్న శత్రువుల్ని గుర్తించటం ఎలా? గుర్తించిన తర్వాత వాటి నుంచి బయటపడడం ఎలా? ఆ శత్రువుల నుంచి తను తాను రక్షించుకొని ఒక స్పిరిచ్యువల్ పాత్‌లో నడవటం ఎలా? మనిషిగా తను ఈ జీవితానికి ఒక అర్థాన్ని తను ఏర్పరచుకునేదెలా? ఇది తెలియాలంటే మీరు ఓటీటీలో వేస్తారు బానే ఉంది. అప్పుడు మీరు అందరిని మిస్ అయిపోతారు. ఈ సెల్యులాయిడ్ సినిమాకి పెద్ద స్క్రీన్‌కి తీసుకెళ్ళండి అని వాళ్ళిచ్చిన సజెషన్స్, కొంచెం ఫీడ్‌బ్యాక్ దాన్ని బేస్ చేసుకొని మేము సాహసం చేశాం. మళ్ళీ రీషూట్‌కెళ్ళి దీన్ని మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ మూవీగా తీసాం దీన్ని. మీకు యూత్‌ఫుల్ సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి. మేమేది మిస్ చేయలేదండి. కొత్త ప్రొడ్యూసర్స్‌మి కొత్తగా వచ్చాము. కానీ ఒక కథ మీద నమ్మకంతో, ధైర్యంతో మేము ఒక ముందడుగేస్తున్నాం. అందుకే ఇప్పుడు మేము జూన్ 12థ్ రావడానికి కూడా మేము సిద్ధం అవుతున్నాము అంటే, ఎందుకు సిద్ధమవుతున్నాము అంటే పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద స్టారు. ఆయన మూవీ ఆయన క్రేజ్ వేరండి. హి ఈస్ ద నంబర్ 1 క్రౌడ్ పుల్లర్. అట్లా కంపారిజన్ కాదండి. కాకపోతే అంత పెద్ద సినిమా పక్కన ఇంత పెద్ద కంటెంట్ ఉన్న సినిమా వస్తుంది. అదే అంటే ధైర్యం అండి. అంటే కంటెంట్ లేదంటారా వేరే సినిమాల్లో? నాకు తెలీదండి. ఆ జోనర్ ఏంటి? వాళ్ళేం జేస్తున్నారు? ఏంటి? అనేది గూడా నాకు తెలీదండి. సో, నో కామెంట్స్ ఆన్ దట్. అంటే నాకంత జడ్జిమెంటల్ చేసే స్థాయి గూడా లేదండి. మీరు అనుకున్న బడ్జెట్ ఏంటి? అనుకున్న బడ్జెట్‌లో అయిందా? లేకపోతే ఇంకా మీరు ఎక్కువ చేయాల్సొచ్చిందా? ఇ ఈ సీ ఏ సినిమా గూడా అండి మనం ఒక బడ్జెట్ అనుకుంటాం గానీ, ఏ సినిమా కూడా బడ్జెట్‌లో అవ్వదండి. అది నిజం. ఇప్పుడు బయట నుంచి మేము కొత్తగా వచ్చినప్పుడు ఆహ్, మాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బయట ఉండి మాకేమనిపిస్తుందంటే మీరు ఒక మాట చెప్పారనుకోండి అది నిజమే అనుకుంటాం. దాని వెనక ఓకే. అర్థాలు, తాత్పర్యాలు ప్రోస్, కాన్స్ ఇవన్నీ ఎక్కువ ఆలోచించకుండా మేము ఆహ్, ఈ సినిమా ఇండస్ట్రీ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తెలియకుండా ఇనిషియల్‌గా వచ్చినప్పుడు చాలా కంఫర్టబుల్‌గా మా ఎబిలిటీలో మేము చేయగలిగేది అనుకోని వచ్చాము. కానీ ఛాలెంజెస్ ఉంటాయండి. ఇట్లాంటి పెద్ద సబ్జెక్ట్ తీసేటప్పుడు ఇట్లాంటి సినిమా ప్రపంచంలోకొచ్చి ఒక ప్రొడక్ట్ బయటకి తీయాలి అంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయండి. ఇప్పుడు ఒక మనిషితో డీల్ చేసేది కాదు. చాలా డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి, క్రాఫ్ట్స్ ఉన్నాయి, పీపుల్ ఉన్నారు. సో ఇట్స్ హ్యూజ్. సో కాస్ట్ మేము అనుకున్న దానికంటే ఆహ్, డబుల్ అయిందండి. సో, ఇంకొంచెం ఏమన్నా చెప్తారా? అంటే ఏ విషయాల్లో ఎక్కువ ఎక్కువైంది మీకు అనేది? ఏమన్నా షేర్ చేస్తారా మాతోటి?
అంటే కమర్షియల్స్ అండి. అంటే ఇప్పుడు మేము ఆ ఇన్ఎక్స్పీరియన్స్ విజువల్ వల్ల ఏమన్నా ఎక్కువైందంటారా? కొత్త అది కాబట్టి. కూడా ఉంటుందండి. ఇప్పుడు లెర్నింగ్ కర్వ్ అండి. ఐ హాడ్ టు యూ నో అగ్రీ ఇట్ అండ్ యాక్సెప్ట్ ఇట్ బికాస్ ఆహ్, మనకి ప్రాపర్ గైడెన్స్ లేకపోవటము, సినిమా ఇండస్ట్రీ గురించి కూలంకషంగా తెలుసుకోకపోవటము, డీటెయిల్డ్‌గా అనలైజ్ చేసుకోకపోవటము, మనం ఒక ఎక్సైట్‌మెంట్ తోటి మనం ఇనిషియల్‌గా మనం అనుకున్న బడ్జెట్‌లో కంఫర్టబుల్‌గా మనం చేయగలము దీన్ని. మనం ఎవరి మీద డిపెండ్ అవ్వలేము అనుకున్నప్పుడు ఆహ్, ఒక ప్యాషన్ అండి. ఏం డ్రైవ్ చేస్తది ఇదంతా అంటే ఒక విష్ లిస్ట్, ఒక ప్యాషన్. ప్రతి మనిషికి చాలా ఉంటాయి. ఒకరికి డబ్బు సంపాదించాలని ఉంటుంది. ఒకరికి ఫేమ్ రావాలని ఉంటుంది. ఇంకొకరికి ఏదో అంటే డిఫరెంట్‌గా ఉంటాయి. మనం ఏంటంటే ఈ అనుకున్నప్పుడు ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు, ఈ ఆలోచన ఉన్నప్పుడు, ఈ థాట్ ప్రాసెస్ ఇన్‌బిల్ట్ మేబీ ఉండుండొచ్చు. దానికోసం ఏంటంటే గట్టిగా నిలబడాల్సొచ్చింది. దాని తర్వాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దీన్ని ఒక కమర్షియల్‌గా చేయాలి అంటే మనం వేరే వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవాలని జెప్పేసి అందరిని తీసుకొచ్చుకొని దీన్ని ఒక పెద్ద సినిమాగా చేసామండి. ఎన్ని లాంగ్వేజెస్‌లో వస్తుందండి? ఓన్లీ తెలుగునా? వేరే లాంగ్వేజెస్‌లో కూడా రిలీజ్ అవుతా ఉన్నాయి? ఫస్ట్ అయితే మా ఫోకస్ అప్పుడు మేము పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న కంటెంట్ అండి ఇది. పాన్ ఇండియా లెవెల్‌లో తీసుకెళ్ళగలిగే కంటెంట్. హుహు. కానీ మా అదృష్టాన్ని మేము తెలుగు ప్రేక్షకులతో ఆహ్, చూడాలనుకుంటున్నాం. అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఎలా రిసీవ్ చేసుకుంటారు? దాన్ని బేస్ చేసుకొని ఆబ్వియస్‌గా మేము నెక్స్ట్ ఫ్యూచర్‌లో డిఫరెంట్ లాంగ్వేజెస్‌కి కంపల్సరీగా ఎళ్తామండి. మా కాన్ఫిడెన్స్ అదే. ఇంట గెలిచి గెలవాలి అనేది ఫస్ట్ మేము ఎస్టాబ్లిష్ అవ్వాలి. మేమెవరము? 'ఆర్‌వి సినిమాస్' అంటే ఎవరు? 'ఆర్‌వి' అంటే ఎవరు? ఈ సినిమా ఏంటి? ఓహ్, మేము ఎందుకంటే వచ్చామా, పోయామా అన్నట్టు కాకుండా వి వాంట్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మేము ఒక ఎస్టాబ్లిష్ అవ్వాలి. అందుకే ఇన్ని రోజులు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా గానీ వాటన్నిటిని రిజాల్వ్ చేసుకొని ఒక ఫైనల్ స్టెప్‌కొచ్చాము. లాస్ట్ లెగ్‌లో ఉన్నాము. మా ప్రేక్షకులందరూ ఈ సినిమాని అంటే వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించాలి. వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి. దాంతోటి మా బ్యానర్ గావచ్చు, మేము గావచ్చు, మేమందరం నిలబడడానికి, నలుగురికి అవకాశాలు ఇవ్వడానికి. చూడండి ఇన్ని సంవత్సరాలు కొన్ని వందల కుటుంబాలు ఈ సినిమాలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరినీ మేము ఆదరించుకుంటూ, పోషించుకుంటూ వచ్చాము. సో, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మాకుంటాయి. ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ కూడా మాకుంటాయి అని అనుకుంటున్నాం. తప్పకుండా ఉంటాయి రెడ్డి గారు. సో, ఫైనల్‌గా మా ఆడియన్స్‌కి మీ నుంచి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు మీరు? మీరు చాలా సినిమాలు చూసుంటారు. చాలా జోనర్స్ చూసుంటారు. కానీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఏ డిఫరెంట్ జోనర్ మూవీ. ఏ స్పిరిచ్యువల్ సైకలాజికల్ థ్రిల్లర్. ఓకే. సో యూ హావ్ సైకలాజికల్ థ్రిల్లర్ అసోసియేటెడ్ విత్ స్పిరిచువాలిటీ. ఈ క్యారెక్టర్స్ ఇప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఆంథోపాలజీ. దెర్ ఆర్ డిఫరెంట్ 6 క్యారెక్టర్స్ బట్ దే ఆర్ ఆల్ కనెక్ట్ ఈచ్ అదర్. మీరు ఇంటర్వెల్ బ్యాంక్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు, కామెడీ కావచ్చు, లేకపోతే మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న కమర్షియల్స్ కావచ్చు, లేకపోతే కంటెంట్ కావచ్చు. అంటే సెంటిమెంట్ చాలా ఉంటుందండి. ఒక సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ ఇక్కడ రిలేషన్‌షిప్స్, ఫ్రెండ్‌షిప్ ఒకటేంటండి నవరసాలు ఉన్నాయండి ఈ సినిమాలో. సో, ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. మాకు చాలా నమ్మకం ఉంది. కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే నేను చెప్పేదేంటంటే, మా దగ్గర ఒక స్టార్ కాస్ట్ లేకపోయినా గానీ, మా కథే మా స్టార్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. బట్ ఒక చిన్న క్వెషన్ అడుగుదాం అనుకున్నాను. కాస్త చెప్పండి. యాక్టర్స్ గురించి ఏదన్నా చెప్తారా మాకు? ఈ క్యారెక్టర్‌కి ఎవరైతే ఈ పెర్ఫార్మన్స్‌ని పుల్ చేయగలరు, ఇప్పుడు సుమన్ గారు గానివ్వండి, ఆమని గారు కానివ్వండి, సాయి కుమార్ కానివ్వండి. ఇప్పుడు మీరు సాయి కుమార్ గారిని చూస్తున్నప్పుడు అసలు ఆహ్, ఆహ్, ఎట్లా ఉంటుందంటే, పైసా వసూలు పెర్ఫార్మన్స్ ఇచ్చినారండి అందరూ. మీకు తెలియని అంటే వాళ్ళు కాదు వీళ్ళందరూ. ఈ చాలా చాలా రకాల క్యారెక్టర్స్ చేశారు. వీళ్ళంతా సీజనల్ యాక్టర్స్, ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్టర్స్. మేము ఒకటి ఒక సర్ప్రైజ్ పెట్టుకుంది ఏందంటే, మా ప్రొటగానిస్ట్, మా హీరో ఎవరు అనేది మేము ఈవెంట్ రోజే మేము రిలీజ్ చేస్తాము. రివీల్ చేస్తాము. అప్పుడు మీకు తెలుస్తుంది. సో, శ్రీకాంత్ అయ్యంగార్ గారు, లేకపోతే వైవ హర్ష అంటే అందరికి లెంథీ రోల్స్ ఇచ్చామండి. అనసూయ భరద్వాజ్ వీళ్ళందరూ పైసా వసూలు పెర్ఫార్మన్స్ ఇచ్చారు ఈ సినిమాలో. చాలా బాగా చేశారు. ఆహ్, అందరికి మంచి పేరొస్తుందండి. వెరీ గుడ్ టు హియర్ అండి. ఆల్ మీతోటి చర్చించి చాలా మూవీ గురించి చాలా విషయాలు మాతోటి షేర్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్.
అండ్ కొత్త ప్రొడక్షన్ అయినా ఒక మంచి విజన్ తోటి, ఒక మంచి కాన్సెప్ట్ తోటి డిఫరెంట్ గా తెరకెక్కించనున్న ఈ సినిమా ఆరికి విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ, ద థ్యాంక్ యూ మూవీ సో మచ్ అండ్ అండి. ఎంటైర్ టీమ్. Thank you so much థ్యాంక్ యూ for సో your మచ్. time and being with us.